హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. టుడే వీడియో వచ్చేసి ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ లో ఇంకొన్ని మోడల్స్ అనేవి ఉన్నాయండి. వాటిని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వీడియోలోకి వెళ్లే ముందు మన పీడిఎఫ్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను. ఎవ్రీ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. సో ఒకసారి చెక్ చేయండి. మీకు అవసరం అనుకుంటే తీసుకోండి, లేదంటే మీ దగ్గర ఉన్న బుక్స్ తో ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఈ రోజు వచ్చేసి ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ లో సేమ్ రిమైండర్ ఆర్ డిఫరెంట్ రిమైండర్, అలా ఆ కాన్సెప్ట్ మీద, హెచ్సిఎఫ్ మీద కొన్ని క్వశ్చన్స్, అలానే ఎల్సిఎం మీద కూడా. అంటే మీకు వన్స్ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఆల్రెడీ మనకి తెలిసిన కాన్సెప్టే కొంచెం థియరీ యాడ్ చేసేసరికి అయ్యో ఇదేంటి అని చెప్పేసి మనం వదిలేయకుండా నేర్చుకున్నామంటే ఈజీగా ఎగ్జామ్ లో ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ అటాచ్ చేస్తున్నాను చూడండి. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 4, 9, 12 will leave in each case a remainder 3. ఓకేనా? అంటే ఈ మూడిటితో డివైడ్ అయి ఉండాలి. అలానే ఈ మూడిటితో డివైడ్ చేసినప్పుడు ఈచ్ కేసులో, అంటే 4 తో డివైడ్ చేసినప్పుడైనా, లేదంటే 9 తో డివైడ్ చేసినప్పుడైనా, లేదంటే 12 తో డివైడ్ చేసినప్పుడైనా రిమైండర్ ఎంత రావాలి? 3 రావాలంట. ఓకే, అలా వచ్చే నెంబర్ ఏంటో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కసారి మళ్ళీ అగైన్ క్వశ్చన్ చదవండి. లీస్ట్, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 4, 9, 12. లీస్ట్ నెంబర్ 4, 9 అండ్ 12 తో డివైడ్ అవ్వాలి అంటే అదేంటండి? ఎల్సిఎంఏ కదా. ఓకేనా? సో ఇప్పుడు 4, 9, 12 కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఈ మూడిటికి కామన్ టేబుల్ లేనప్పుడు రెండింటికైనా కామన్ గా 4 టేబుల్ ఉంది కదా. 4 1s, 9 పోదు కాబట్టి 9, అలానే నెక్స్ట్ 4 3s. నెక్స్ట్ ఈ రెండింటికి కామన్ టేబుల్ 3 ఉంది. 1, 3 3s 1. సో ఇప్పుడు వీటన్నిటిని మల్టిప్లై చేయండి. 4 into 3 into 3, 4 into 3 12, 12 into 3 36. సో ఎల్సిఎం ఎంతండి? 36. అయితే మనల్ని అడిగిన క్వశ్చన్ లో ఏంటి? మనం ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 4, 9, 12 ఈచ్ కేస్ రిమైండర్ 3 రావాలి. అంటే మనకు వచ్చిన ఎల్సిఎం కి ఏం యాడ్ చేయాలండి? ఎల్సిఎం ప్లస్ 3 యాడ్ చేయాలి. సో 39 ఈజ్ ద ఆన్సర్. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇంకెప్పుడైనా సరే అక్కడ ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 4, 9, 12 అన్నారు కాబట్టి అలా మూడిటితో డివైడ్ అవ్వాలి. లీస్ట్ నెంబర్ అన్నారంటే ఎల్సిఎం. అయితే అక్కడ ఏంటి? రిమైండర్ 0 రావట్లేదు, రిమైండర్ 3 అన్నారు కాబట్టి ఫైనల్ గా వచ్చిన ఎల్సిఎం కి ఆ రిమైండర్ ఎంత అన్నారు దాన్ని యాడ్ చేయాలి. ఇది ఎప్పుడు రిమైండర్ 3 యాడ్ చేసేది? అన్నిటికీ రిమైండర్ 3 వస్తేనే. ఒక్కోసారి ఏమవుతుంది? రిమైండర్ దీంతో డివైడ్ చేసినప్పుడు ఒక రిమైండర్ వస్తుంది, ఇక్కడ ఇంకో రిమైండర్ వస్తుంది, ఇంకో రిమైండర్ వస్తుంది. అలా డిఫరెంట్ రిమైండర్స్ వచ్చినప్పుడు ఇంకో విధంగా చేయాలి. అది ఇప్పుడు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకేనా? ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇక ప్రతిసారి కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 4, 6, 8, 12, 16 will leave in each case remainder 2. ఇక్కడ చూడండి, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 4, 6, 8, 12, 16 అన్నారంటే వీటి యొక్క ఎల్సిఎంఏ కదా ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. 4, 6, 8, 12, 16. ఎందుకు నేను ఎల్సిఎంఏ ఫైండ్ అవుట్ చేస్తున్నాను? గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అడగలేదు అక్కడ. ఓకేనా? ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై, వీటి చేత డివైడ్ చేయబడే లీస్ట్ నెంబర్ కావాలి. మళ్ళీ దానికి రిమైండర్ ప్రతి కేసులో 2 రావాలి. ఆ నెంబర్ కావాలన్నారు కాబట్టి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో కామన్ టేబుల్ 2, 2 2s, 2 3s, 2 4s, 2 6, 2 8s. అగైన్ కామన్ టేబుల్ 2 తీసుకోండి. 2 1s 3 పోదు కాబట్టి 3, 2 2s, 2 3s, 2 4s. ఇప్పుడు కామన్ టేబుల్ 2 ఉంది. 2 1s 3, 2 1s 3, 2 2s. ఇప్పుడు 3 తీసుకోండి కామన్ టేబుల్. 1 1 1 1 2. ఇప్పుడు మల్టిప్లై చేయండి అన్నిటిని. 2 into 2 into 2 into 3 into 2. సో 8 8 into 3 24, 24 to 48. ఓకేనా? అయితే 48 ఫైనల్ ఆన్సర్ గా పెట్టకూడదు. 48 ఎల్సిఎం వీటి యొక్క. అయితే ప్రతి కేసులో మనకి రిమైండర్ రావాలి. సో అందుకని ఎల్సిఎం ప్లస్ రిమైండర్ ఎంత? 2. సో 48 ప్లస్ 2 ఎంతండి ఆన్సర్? 50. ఎందుకు రిమైండర్ యాడ్ చేసాం అర్థమైంది కదా. ఫైనల్ గా వీటన్నిటితో డివైడ్ అయ్యే నెంబర్ ని ఫైండ్ అవుట్ చేసాం 48.
లీస్ట్ నెంబర్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసాం. ప్రతి కేసులో రిమైండర్ 2 కావాలి కాబట్టి +2 యాడ్ చేసాం 50. ఇప్పుడు మీరు క్రాస్ చెక్ చేసుకోండి. 4 తో దీన్ని డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది, 6 తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది, 8 తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది. అలా అయినా క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా? ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై అని ఏ నెంబర్స్ ఇస్తారో వాటి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. రిమైండర్ అనేది ఈచ్ కేసులో సేమ్ అయితే ఫైనల్ గా రిమైండర్ ని ఎల్సిఎం కి యాడ్ చేయాలి. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఇస్తున్నాను, మీకు వర్క్ ఇస్తున్నాను. ఓకేనా? సో ఈ ప్రాబ్లం ని మీరు ట్రై చేసి కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకేనా? చాలా ఈజీ, సేమ్ మోడల్. అక్కడ ఇచ్చిన అన్ని నెంబర్స్ కి మీరు ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఎల్సిఎం కి వాళ్ళు సేమ్ రిమైండర్ వస్తుంది కాబట్టి ఆ రిమైండర్ ని యాడ్ చేయాలి. ఓకేనా? సో ఫైండ్ అవుట్ చేయండి, కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 10, 9, 8 leaves a reminders 9, 8, 7 రెస్పెక్టివ్లీ. అంటే ఇప్పుడు ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 10, 9, 8 అంటే వీటన్నిటితో డివైడ్ అయ్యే నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి? ఎల్సిఎంఏ. అయితే ఆ ఎల్సిఎం ని మనము ఈ 10 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 9, 9 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 8, 8 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 7 వస్తుంది. సేమ్ రిమైండర్ రావటం లేదు, ఇందాకటి మోడల్ క్వశ్చనే, బట్ అక్కడ సేమ్ రిమైండర్, ఇక్కడేమో డిఫరెంట్ రిమైండర్స్. ఇలా వచ్చినప్పుడు మనం ఆ నెంబర్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. 10 కి, 9 కి, 8 కి ఇవి రిమైండర్స్ అండి. ఓకే, ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఇక్కడ ఏమైనా కామన్ నెంబర్, కామన్ గా పోయే ఏదైనా ఒక నెంబర్ ఉందా అండి? వీటికి 2 ఉంది, 2 5s, 2 4s. ఓకేనా? సో ఇంక ఇప్పుడు ఇంకా డైరెక్ట్ గా మల్టిప్లై చేయటమే కదా, ఇంకా వీటికి కామన్ టేబుల్ ఏం లేనప్పుడు. సో 2 into 5 into 9 into 4. సో 2 5s 10, 9 4s 36. సో 360 is the LCM. సో ఇదేంటండి? ఎల్సిఎం ఆఫ్ 10, 9, 8 ఆ నెంబర్స్ కి. అయితే ఇక్కడ సేమ్ రిమైండర్ వచ్చుంటే ఆ రిమైండర్ ని యాడ్ చేసేసే వాళ్ళం. బట్ ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి, 10 తో డివైడ్ చేసినప్పుడు 9 రిమైండర్, 9 తో 8, 8 తో చేసినప్పుడు 7. అంటే వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. హింట్ మీకు ఇక్కడ 10 - 9 1, 9 - 8 1, 8 - 7 1. అంటే ప్రతిసారి వాటి మధ్య డిఫరెన్స్ 1 కదా. సో దాన్నే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ ఫైనల్ నెంబర్ ఏంటండి? 359. ఎందుకు ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసామంటే ఇంతకు ముందు సేమ్ రిమైండర్ సో అందుకని చెప్పేసి ఆ రిమైండర్ ని యాడ్ చేసాం ఎల్సిఎం కి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు ఒక రిమైండర్, ఇంకో నెంబర్ తో ఇంకో రిమైండర్ వస్తున్నప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో చూసుకోవాలి. ఎంత ఉందండి? 1. ఆ 1 ని కూడా ఇక్కడ మనము తీసేస్తే సరిపోతుంది. ఇక్కడ డిఫరెన్స్ కానీ 2 ఉంటే ఎల్సిఎం లో 2 తీసేయాలి. ఇక్కడ డిఫరెన్స్ కానీ 3 ఉంటే ఎల్సిఎం లో 3 తీసేయాలి. ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది కాబట్టి ప్రతి దాంట్లో ఈచ్ కేసులో మనకి ఆ డిఫరెన్స్ సేమ్ గా ఉండాలి. ఆ సేమ్ గా ఉన్న డిఫరెన్స్ ని ఇక్కడ తీసేయాలి. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? 359. మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సో 10 తో 359 డివైడ్ చేయండి, రిమైండర్ 9 వస్తుంది. 9 తో డివైడ్ చేయండి, రిమైండర్ 8 వస్తుంది. 8 తో డివైడ్ చేయండి, రిమైండర్ 7 వస్తుంది. ఓకేనా? మీరు క్రాస్ చెక్ చేసుకున్న ఆన్సర్ కరెక్ట్ గా రావాలి. అప్పుడే మీరు చేసిన ప్రొసీజర్ అనేది కరెక్ట్ అనమాట. సో ఈ రెండు మెథడ్స్ ని మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అక్కడ ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై అనగానే ఎల్సిఎం. అయితే రిమైండర్ 0 అంటే ఇంకా ఎల్సిఎం ఫైనల్ ఆన్సర్. రిమైండర్ ఈచ్ కేసులో సేమ్ వస్తుందంటే ఆ రిమైండర్ ని యాడ్ చేయాలి. అదే డిఫరెంట్ కేసెస్ లో డిఫరెంట్ రిమైండర్స్ రెస్పెక్టివ్ గా ఇంకా అంటే ఒకదాంతో డివైడ్ చేసినప్పుడు ఒక నెంబర్, ఒకదాంతో డివైడ్ చేసినప్పుడు ఇంకో నెంబర్ అలా వస్తున్నాయంటే వాటి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకొని ఆ డిఫరెన్స్ ని ఎల్సిఎం లో నుంచి తీసేయాలి. అలా మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఓకేనా? రిమైండర్ 0 వచ్చిందంటే డైరెక్ట్ ఎల్సిఎం. అగైన్ చెప్తున్నాను, మీకు రిపీటెడ్ గా అనిపించినా వినండి. రిమైండర్ సేమ్ ఈచ్ కేసులో సేమ్ వచ్చిందంటే ఫైనల్ ఎల్సిఎం కి యాడ్ చేయాలి. ఈచ్ కేసులో డిఫరెంట్ రిమైండర్స్ వచ్చాయి అంటే ఆ ఫస్ట్ మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసే నెంబర్స్ కి ఆ రెస్పెక్టివ్ గా ఉన్న రిమైండర్స్ కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో తెలుసుకొని ఆ డిఫరెన్స్ ని మన ఎల్సిఎం లో నుంచి తీసేయాలి. ఓకే, సో ఇదండి ఓవరాల్ గా ఎల్సిఎం లో ఈ కాన్సెప్ట్. ఇంకా ఉన్నాయి, చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం అండి. సో నేను ఇప్పుడు డిఫరెంట్ రిమైండర్స్ ఒక ప్రాబ్లం చెప్పాను కదా, సేమ్ మోడల్ ఇస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఏం చేయాలి? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనము ఏ నెంబర్స్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసామో వాటి కరెస్పాండింగ్ రిమైండర్స్ కి వాటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో తెలుసుకొని ఆ డిఫరెన్స్ ని మనకు వచ్చిన ఎల్సిఎం లో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి.
దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. సో నేనే ప్రొసీజర్ కూడా చెప్పేశాను. నేను వర్క్ ఇచ్చిన ప్రతి ప్రాబ్లం కి ఆ నెంబర్ వేసి, ఓకేనా, ఫస్ట్ ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం ఆన్సర్ పెట్టేసేయండి కామెంట్ సెక్షన్ లో, సెకండ్ ప్రాబ్లం కి సెకండ్ ప్రాబ్లం ఆన్సర్ పెట్టేసేయండి, ఓకేనా. హోంవర్క్ ప్రాబ్లమ్స్ అన్నిటిని ట్రై చేయండి. సో ట్రై చేస్తేనే మీరు క్లాస్ వింటున్నారని నాకు అర్థమవుతుంది. ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి నాకు కూడా మీరు పుషప్ ఇచ్చినట్టు అనమాట. ఓకే, సరే. నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాము. నేను నెక్స్ట్ మోడల్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్లే ముందు మీకు ఒక్కసారి రిమైండ్ చేస్తానండి. మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, బట్ ఒక్కసారి వినండి. ఇప్పుడు చూడండి, లీస్ట్ 4 డిజిట్ నెంబర్ అన్నారు అనుకోండి. అదేంటండి లీస్ట్ 4 డిజిట్ నెంబర్? 1000. ఎందుకని? వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్. 4 డిజిట్స్. లీస్ట్ 4 డిజిట్ నెంబర్ అనేది 1000. అదే హైయెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే 9999. అదే లీస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే 10,000. హైయెస్ట్ 5 డిజిట్ నెంబర్ అంటే 5 9s. అలా ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, ఒకసారి రిమైండ్ చేస్తున్నాను అంతే, ఓకేనా. సో ప్రాబ్లం అక్కడ అటాచ్ చేశాను చూడండి. ఫైండ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ 4 డిజిట్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 4, 6, 8, 10. సో 4 తో డివైడ్ అవ్వాలి, 6 తో డివైడ్ అవ్వాలి, 8 తో డివైడ్ అవ్వాలి, 10 తో డివైడ్ అవ్వాలి. అలా 4 తో, 6 తో, 8 తో, 9 తో డివైడ్ అయ్యే లీస్ట్ 4 డిజిట్ నెంబర్ కావాలి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? వీటన్నిటితో డివైడ్ అవ్వాలి అంటే వీటి యొక్క ఎల్సిఎం తో డివైడ్ చేస్తే సరిపోతుంది కదా. సో 4, 6, 8, 10 కి ఎల్సిఎం అండి. కామన్ టేబుల్ ఇక్కడ 2 2s, 2 3s, 2 4s, 2 5s. అగైన్ కామన్ టేబుల్ 2 1s, 3 2 2s, 5. సో అన్నిటిని మల్టిప్లై చేయండి. 2 into 2 into 3 into 2 into 5, 2 into 2 4, 4 into 3 12, 12 into 10 120 is the LCM. అంటే ఇప్పుడు 4 తో, 6 తో, 8 తో, 10 తో ఆ 4 డిజిట్ నెంబర్ ని, లీస్ట్ 4 డిజిట్ నెంబర్ ని డివైడ్ చేసే కంటే వాటన్నిటి యొక్క ఎల్సిఎం తో డివైడ్ చేయాలి అనమాట. అన్నిటితో డివైడ్ అవ్వాలంటే వాటి యొక్క ఎల్సిఎం తో డివైడ్ అయితేనే అన్నిటితో డివైడ్ అయినట్టు. అర్థమైందా? సో ఇప్పుడు నేను 120 తో లీస్ట్ 4 డిజిట్ నెంబర్ అన్నారు. సో 1000 ని డివైడ్ చేస్తున్నాను. 120 ఎన్ని టైమ్స్ పోతుందండి? 128s 960. ఓకే, సో ఇక్కడ 40 వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు 120తో మనము డివైడ్ చేసినప్పుడు ఎంత వచ్చింది? 40 అనేది రిమైండర్ వచ్చింది. అంటే ఇప్పుడు మనకి 120తో ఎగ్జాక్ట్ గా ఏ నెంబర్ డివైడ్ అవుతుంది? 1000 లో నుంచి ఒక 40 తీసేస్తే 960 అనేది డివైడ్ అవుతుంది. బట్ మనకి 3 డిజిట్ నెంబర్ అండి కావాల్సింది? కాదు, 4 డిజిట్ నెంబర్. అంటే 4 డిజిట్ నెంబర్ 120తో డివైడ్ అవ్వాలంటే ఇంతవరకు వచ్చిన దానికి ప్లస్ ఏం చేయాలి? 120 యాడ్ చేయాలి. అంటే 1000 - 40 ఆ 960 అనేది ఎగ్జాక్ట్ గా 120తో డివైడ్ అవుతుంది. మనకి 4 డిజిట్ నెంబర్ కావాలి కాబట్టి ఇంకొక 120ని యాడ్ చేస్తున్నాం. ఓకే, సో అప్పుడు ఎంతండి ఫైనల్ ఆన్సర్? 1000 అండ్ సో 960 ప్లస్ 120, 1080. సో లీస్ట్ 4 డిజిట్ నెంబర్ విచ్ ఈస్ డివైడెడ్ బై 4, 6, 8, 10 is లీస్ట్ 4 డిజిట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 4, 6, 8, 10. ఎగ్జాక్ట్ గా 4, 6, 8, 10 తో డివైడ్ అయ్యే లీస్ట్ 4 డిజిట్ నెంబర్ కావాలి. సో వీటన్నిటితో డివైడ్ అవ్వాలి అంటే వీటి యొక్క ఎల్సిఎం కావాలి మనకి. సో వాటి యొక్క ఎల్సిఎం వచ్చేసి 120. ఇప్పుడు నేను 120తో లీస్ట్ 4 డిజిట్ నెంబర్ ని డివైడ్ చేస్తున్నాను. మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిందా? లీస్ట్ 4 డిజిట్ నెంబర్ అవ్వలేదు. ఎల్సిఎం 40 వచ్చింది. అంటే 960 వరకు డివైడ్ అవుతుంది. మనకి ఇప్పుడు ఈ 1000 లో నుంచి 40 తీసేస్తే ఆ వచ్చిన రిమైండర్ ని తీసేస్తే ఎగ్జాక్ట్ గా 120తో డివైడ్ అవుతుంది. బట్ అది 3 డిజిట్ నెంబర్ అవుతుంది. మనకి 4 డిజిట్ నెంబర్ కావాలి అంటే ఇక్కడ 120 టేబులే కదండి, ఇంకొక 120ని యాడ్ చేస్తే మళ్ళీ 120తో డివైడ్ అవుతుంది. అందుకని 120 యాడ్ చేశాను. సో ఫైనల్ గా ఎంతండి? 1080 అనేది లీస్ట్ 4 డిజిట్ నెంబర్ విచ్ ఈస్ డివైడెడ్ బై 4, 6, 8. ఓకే, అక్కడ రిమైండర్ ఏమన్నా ఉందా? ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ రిమైండర్స్ ఆ కాన్సెప్ట్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ రిమైండర్స్ ఏమి ఇవ్వలేదు ఇచ్చిన క్వశ్చన్ లో. ఓకేనా, ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యి వీటన్నిటితో డివైడ్ అయ్యి లీస్ట్ 4 డిజిట్ నెంబర్ అన్నారు కాబట్టి నేను వచ్చిన ఎల్సిఎం తో 1000నే డివైడ్ చేశాను. ఎందుకు 1000తో డివైడ్ చేశారని కొంతమంది క్వశ్చన్. లీస్ట్ 4 డిజిట్ నెంబర్ అన్నారు కాబట్టి. అదే హైయెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే 9999 ని డివైడ్ చేసేది. ఓకేనా, అక్కడ ఏం అడిగారో మనం దాన్నే డివైడ్ చేయాలి. అయితే నాకు ఇక్కడ ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వలేదు. ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యేది కావాలి అంటే +120 అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళటమే కదా. ఇంకొక 120 ఎందుకు యాడ్ చేయలేదు? నాకు లీస్ట్ గా కావాలి, లీస్ట్ 4 డిజిట్ నెంబర్ కావాలి. క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకో ప్రాబ్లం చూద్దాం.
ఫైండ్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ 4 digit which is divisible by 18, 24 and 32. ఓకే, ఇప్పుడు మనకి వీటన్నిటితో డివైడ్ అయ్యే లీస్ట్ 4 digit నెంబర్ కావాలి. అంటే ఏం చేయాలి? వీటన్నిటితో డివైడ్ అవ్వాలంటే వీటి యొక్క ఎల్సిఎం కావాలి. సో కామన్ టేబుల్ ఏంటంటే ఇక్కడ 3 6 are 18, 3 8s are 24, నెక్స్ట్ 32నే తీసుకుందాం. నెక్స్ట్ 2 టేబుల్ తీసుకుందాం. 2 3s, 2 4s, 2 16s. నెక్స్ట్ 4 టేబుల్ కామన్గా ఉంది. 4 1s, 4 4s. సో వీటన్నిటిని మల్టిప్లై చేయండి. 3 into 2 into 4 into 3 into 1 into 4. సో 3 2s are 6, 6 4s are 24, 24 3s 72, 72 4s. So 72 into 4, 4 2s are 8, 4 7s are 28. 288 is the LCM of these numbers 18, 24, 32. వాటికి LCM ఎందుకు ఫైండ్ అవుట్ చేసామంటే వాటితో డివైడ్ అయ్యే లీస్ట్ 4 digit నెంబర్ కావాలి కాబట్టి సో వాటి యొక్క LCM తో డివైడ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇదంతా ఒక కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు ఈ 288 తో లీస్ట్ 4 digit నెంబర్ అనగానే ఏంటండి 1000. సో 1000 288 తో ఎన్ని టైమ్స్ పోతుంది? డివైడ్ చేస్తున్నాను. 3 8s are 24, 2 ఉంది. 3 8s are 24, 2 ఉంది కదా, 26 2 ఉంది. 3 2s are 6 2 8, 864. సో ఇప్పుడు ఎంత వచ్చిందండి? ఇక్కడ ఒక 6. నెక్స్ట్ ఇక్కడ ఎంతండి? 9లో 6 పోతే 3, ఇక్కడ 9లో 136. సో 136 రిమైండర్ అంటే 288,000 ఎగ్జాక్ట్ గా డివైడ్ చేయట్లేదు కదా. అంటే మనకి 288 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యే నెంబర్ అంటే 1000 మైనస్ 136. అది మనకి 3 digit నెంబర్ అవుతుంది. బట్ మనకి 4 digit నెంబర్ కావాలంటే ఇంకొక 288 ని యాడ్ చేయాలి. అనుకోవచ్చు మేడం 288 ని ఎందుకు యాడ్ చేశారంటే మనము ఏ నెంబర్ తో డివైడ్ చేస్తున్నామో ఆ నెంబర్ ని యాడ్ చేసుకుంటూ పోతేనే దాని యొక్క టేబుల్ దాంతో ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యేది. ఓకే, ఇప్పుడు 1000 లో నుంచి 136 ని తీసేసి ప్లస్ 288 ని యాడ్ చేయండి. సో 1000 లో నుంచి 136 తీసేస్తే 864 కదండి ఎగ్జాక్ట్ గా. ఓకేనా? సో 864 ప్లస్ 288, 864 ప్లస్ 288. సో కావాలంటే ఇంకో స్టెప్ వేస్తానండి. 864 ప్లస్ 288 ఎంత వస్తే మనకు అదే ఫైనల్ నెంబర్ అనమాట. సో 4 8 12, 1 క్యారింగ్ ఉంది. 6 8 14 క్యారింగ్ ఉంది కదా 15. 8 2 10 క్యారింగ్ 1 ఉంది కదా. 1152 is the least 4 digit number which is divided by 18, 24 and 32. చాలా మందికి నాకు కన్ఫ్యూజన్ వచ్చేసి ఎందుకు 288 తోనే డివైడ్ చేశారు అనుకోవచ్చు. వీటన్నిటితో డివైడ్ అవ్వాలి అంటే వాటి యొక్క LCM తో డివైడ్ అవ్వాలి. ఓకేనా? సో వాటి యొక్క LCM వచ్చేసి 288. ఆ 288 తో 1000 ఎందుకు డివైడ్ చేశామంటే లీస్ట్ 4 digit నెంబర్ అన్నారు. సో అందుకని లీస్ట్ 4 digit నెంబర్ అంటే 1000. ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిందా? లేదు. సో రిమైండర్ వచ్చిందంటే డివైడ్ అవ్వలేదు. అయితే మనకి ఇప్పుడు లీస్ట్ 4 digit నెంబర్ కావాలంటే ఆ 1000 లో రిమైండర్ ని తీసేసి ప్లస్ 288 ని యాడ్ చేయాలి. ఎందుకంటే ఇంతవరకు 3 digit నెంబర్ వస్తుంది. మనకు కావాల్సింది 4 digit. ఇంకో 288 ని యాడ్ చేస్తే ఎగ్జాక్ట్ 4 digit నెంబర్ వస్తుంది. లీస్ట్ 4 digit నెంబర్. ఇంకా 4 digit నెంబర్ అంటే ఇంకా మళ్ళీ 288 యాడ్ చేసుకుంటూ వెళ్ళటమే. బట్ మనకు కావాల్సింది లీస్ట్ 4 digit నెంబర్. ఓకేనా? సో అందుకని 288 ని యాడ్ చేశాను. 1000 మైనస్ 136 అంటే 864 plus 288. 1152 is the least 4 digit number which is divisible by 18, 24 and 32. మీకు 1 or 2 times మళ్ళీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే మీకు మైండ్ లో రికార్డ్ అవ్వాలి. మైండ్ లో మీకు ఓహో ఈ మోడల్ ప్రాబ్లం రాగానే లీస్ట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై అనగానే అది LCM. ఇక్కడ ఏమైనా రిమైండర్స్ అని చెప్పారా? లేదు. అంటే ఎగ్జాక్ట్ గా డివైడ్ అవ్వాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో ఇదనమాట లీస్ట్ 4 digit నెంబర్ అని కానీ 1000 తీసుకోవాలి. లీస్ట్ 5 digit అంటే 10,000. అలా మనకు అవన్నీ తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. నేను 4 digit నెంబర్ తో చెప్పాను కదా, మీకు ఒక ప్రాబ్లం వర్క్ ఇస్తున్నాను. 5 digit నెంబర్. ఫైండ్ ద లీస్ట్ 5 digit నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 16, 18, 24 and 30. అంటే ఇప్పుడు ఏం చేయాలండి? ఫస్ట్ వాటి యొక్క LCM ఫైండ్ అవుట్ చేయాలి. ఆ LCM తో లీస్ట్ 5 digit నెంబర్ అంటే 10,000 ని డివైడ్ చేయాలి. ఓకేనా? సో మనకి రిమైండర్ ఎంతో కొంత వస్తుంది కదా, 10,000 లో నుంచి రిమైండర్ ని తీసేయాలి. ప్లస్ మనకి LCM ఎంత వస్తే మళ్ళీ దాన్ని యాడ్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? సో దాన్ని ఫైండ్ అవుట్ చేసి నాకు ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇది 3rd హోంవర్క్ ప్రాబ్లం. ప్రతి దానికి నెంబర్ వేసి మీ ఆన్సర్ ని కరెక్ట్ గా పెట్టండి. ట్రై చేయండి. ట్రై చేయడంలో తప్పే లేదు. మీరు చేస్తేనే మీకు
ఫాస్ట్గా చేయటం వస్తుంది. అలానే మీరు ఇంకొంచెం ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. ఊరికి వినటం వలన ఏ యూజ్ ఉండదండి. విని వదిలేయటం వలన ఎవ్వరికీ యూజ్ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం మనకి తెలిసినదే, కొంచెం డిఫరెంట్. ఓకేనా? సో ఫైండ్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ such that when divided by 12, 18, 21 and 28 it leaves remainder 3 in each case. ఇంతకు ముందేంటి, ఫైండ్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ అనేది రిమైండర్ ఏం లేదు, విచ్ లీవ్స్ ద రిమైండర్ 0. అక్కడ మనకి ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యే నెంబర్ తీసుకున్నాం. బట్ ఇక్కడ తీసుకునే నెంబర్ ఏంటి, విచ్ లీవ్స్ ద రిమైండర్ 3. ఈచ్ కేస్ లో 3 అంటే మనకి ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ కి మనం +3 చేస్తాం అంతే. ఓకే, ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ ప్రాబ్లం అనేది మనము థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై, వీటితో డివైడ్ అవ్వాలి, లీస్ట్ నెంబర్ కావాలన్నారు కాబట్టి ఎల్సిఎం కావాలి. సో కామన్ టేబుల్ నేను ఫస్ట్ 3 తీసుకుంటున్నాను. 3 4s, 3 6, 3 7s, అగైన్ 28. సో కామన్ టేబుల్ ఇక్కడ 7 ఉందండి. 4 6 7 1s 7 4s, అగైన్ 2 తీసుకుంటున్నాను. 2 2s, 2 3s, 2 2s, అగైన్ 2 తీసుకుంటున్నాను. 2 1s, 3 1 2 1s. సో మొత్తం మల్టిప్లై చేయండి. 3 into 7 into 2 into 2 into 3. ఓకే, 3 7s 21, 21 into 4 84, 84 into 3 252. ఎంతండి, 252. మల్టిప్లై చేసుకోండి కావాలంటే. 84 into 3, 3 4s are 12, 3 8s are 24, carrying 1. 252 is the LCM of 12, 18, 21, 28. అయితే మనకేం కావాలి, the least 4-digit నెంబర్ which when divided by, వీటన్నిటితో డివైడ్ అవ్వాలంటే వీటి యొక్క LCM తో డివైడ్ అవ్వాలి. సో 252ని తో లీస్ట్ 4-digit నెంబర్ ని డివైడ్ చేయాలి. సో 252 ఎన్ని టైమ్స్ పోతుందండి, 1000 తో. 250 4s పోదు, ఎందుకంటే 250 4s ఎగ్జాక్ట్ గా 1000 కాబట్టి. సో 252 3s, 3 2s are 6, 3 5s are 15, 3 2s are 6 7. సో ఎంత వస్తుందండి, 4 4 2, 244 is the LCM. 244 is the LCM. అయితే మనకి ఇక్కడ ఏంటి, 1000 minus 244 plus 252. ఎందుకు, లీస్ట్ 4-digit నెంబర్. ఇంతవరకు అయితే మనకి 756 3-digit నెంబర్ వస్తుంది. బట్ మనకి లీస్ట్ 4-digit నెంబర్ 252 తో డివైడ్ అయ్యేది కావాలంటే ప్లస్ 252 చేయాలి. సో 756 plus 252 ఎంతండి, 6 2 8, 5 5 10, క్యారింగ్ 1, 7 2 9, 1 10. 1008 is the least 4-digit నెంబర్ విచ్ ఈస్ డివైడెడ్ బై 252. బట్ మనకి ఎక్స్ట్రాగా ఏమి ఇచ్చారు, ఈచ్ కేసులో రిమైండర్ 3 ఉండాలి. అంటే మనకి ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ కి ఆ రిమైండర్ ని యాడ్ చేయాలి. 1011 ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఎందుకు ఇది ఫైనల్ ఆన్సర్ అయ్యింది, మనకొచ్చిన ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యే నెంబర్ కాకుండా వాళ్ళు రిమైండర్ 3 రావాలి అంటే ఈచ్ కేసులో ఫైనల్ ఆన్సర్ కి 3 యాడ్ చేస్తేనే మనకి 12 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 వస్తుంది, 18 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 వస్తుంది. అలా ఏ నెంబర్స్ అన్నైతే అడిగారో ఆ నెంబర్స్ తో డివైడ్ చేసినప్పుడు ఈచ్ కేసులో రిమైండర్ 3 వస్తుంది. క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇలా అన్నమాట. మనము ఆల్రెడీ చేసిన మోడలే. రిమైండర్ 0 అన్నప్పుడు ఇంతటితో అయిపోతుంది. రిమైండర్ 3, ఆ రిమైండర్ 4, ఆ రిమైండర్ 5 ఈచ్ కేసులో సేమ్ అన్నప్పుడు ఆ రిమైండర్ ని యాడ్ చేయాలి. అదే మీరు ఇంకొక మోడల్ చెప్పాను ఆల్రెడీ ఇంతకు ముందు ఇదే క్లాస్ లో. సో మనకి డిఫరెంట్ రిమైండర్స్ వచ్చినప్పుడు మనం వేటికైతే ఎల్సిఎం తీసుకుంటున్నామో ఆ రెస్పెక్టివ్ గా ఉన్న రెస్పెక్టివ్లీ అని చెప్పిన డిఫరెంట్ రిమైండర్స్ కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకొని ఆ డిఫరెన్స్ ని మనకి ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ కి తీసేయాలి. అదే డిఫరెంట్ రిమైండర్స్ అయితే, సేమ్ రిమైండర్స్ అయితే ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ కి ఆ రిమైండర్ ని యాడ్ చేయాలి. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ 1011. ప్రతిదీ మళ్ళీ ఆప్షన్ లో ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం కరెక్ట్ ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్. మీరు ఆ క్వశ్చన్ చదివేటప్పుడు క్లియర్ గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం, క్వశ్చన్ చదివేటప్పుడే అర్థం చేసుకోవాలి. ఫైండ్ ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్. ఓకేనా? సో ఫైండ్ ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 12, 15, 20 and 35 విచ్ లీవ్స్ నో రిమైండర్. ఇక్కడ ఇంకా మనకి రిమైండర్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యే నెంబరే కావాలన్నమాట.
సో ఇక్కడ వీటన్నిటితో డివైడ్ అవ్వాలి అంటే వీటి యొక్క ఎల్సిఎం కావాలి. కామన్ టేబుల్ 5. సో 5 3s, 5 4s, 5 7s. అగైన్ కామన్ టేబుల్ 3. 3 4s, 1s, 4 7. అగైన్ 4 4 1s, 1 1 7. అన్నిటిని మల్టిప్లై చేయండి. 5 into 3 into 4 into 7. ఓకే, సో 5 into 3 15. 15 4s 60. 60 into 7 420 is the LCM of 12, 15, 20 and 35. అయితే మనకి ఇక్కడ ఏం కావాలి? హైయెస్ట్ 4 డిజిట్ నెంబర్ కావాలి. 420 తో డివైడ్ అయ్యే హైయెస్ట్ 4 డిజిట్ నెంబర్. సో ఇప్పుడు నేను హైయెస్ట్ 4 డిజిట్ నెంబర్ కావాలి కాబట్టి 420 తో హైయెస్ట్ 4 డిజిట్ నెంబర్ అనగానే 4 9s. 420 ఎన్ని టైమ్స్ పోతుందండి? 422s. 2 zeros, 2 4s, 2 2s 4, 2 4s 8, 840. 9 లో 4 పోతే 5, 9 లో 8 పోతే 1, 159. ఇంకో 9 ఉంది కదా, సో ఎన్ని టైమ్స్ పోతుంది? 420 జస్ట్ 3 పోతుంది. 3 zeros, 3 2 6, 3 4s 12, 9 3 3. 339 is the LCM of 420 తో డివైడ్ చేస్తే 339 LCM. అంటే ఇప్పుడు చూడండి, 9999 లో నుంచి 339 ని తీసేస్తే మనకి ఎగ్జాక్ట్ గా ఈ 420 తో డివైడ్ అయ్యే నెంబర్ వచ్చేస్తుంది ఇక. ఓకేనా? అంతే కదా, మనకి ఎంత ఎల్సిఎం వస్తుందో. ఇప్పుడు నేను 4 తో 10 ని డివైడ్ చేశానండి, రిమైండర్ 2 వచ్చింది. అంటే ఆ రిమైండర్ ని 10 లో నుంచి తీసేస్తే మనకి 4 తో ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యే నెంబర్ వస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు 9 లో 9 పోతే 0, 9 లో 3 పోతే 6, 9 లో 3 పోతే 6, మళ్ళీ అగైన్ 9. 9660 is the highest 4 digit number which is divisible by 12, 15, 20, 35. అదేంటి మేడం, మీరు మళ్ళీ ఇంకొక 420ని యాడ్ చేయలేదు అనొద్దు. 420ని యాడ్ చేస్తే మనకి 5 డిజిట్ నెంబర్ అయిపోతుంది. మనకు కావాల్సింది 4 డిజిట్ నెంబరే కదా, హైయెస్ట్ 4 డిజిట్ నెంబరే కదా. సో ఇంతటితో ఆన్సర్ అనేది అయిపోయింది. అర్థమైందా? అగైన్ ఇంకొకసారి చెప్తాను చూడండి. మన గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై ఇన్ని నెంబర్స్ అడిగారు కాబట్టి అన్నిటితో మనం చేయటం కష్టం కాబట్టి వాటి యొక్క ఎల్సిఎం తీసుకున్నాం. సో 420 తో డివైడ్ చేసాం, రిమైండర్ వచ్చింది. ఆ రిమైండర్ ని ఆ గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ లో నుంచి తీసేస్తే మనకి ఎగ్జాక్ట్ గా 420 తో డివైడ్ అయ్యే నెంబర్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏమైనా లీవ్స్ ఎనీ రిమైండర్ అడిగారా? లేదు, దెర్ ఈస్ నో రిమైండర్ కాబట్టి ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యే నెంబరే ఫైనల్ ఆన్సర్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లం నేను మీకు వర్క్ ఇస్తున్నాను, ట్రై చేయండి. ఇది 4th హోంవర్క్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, సో మీకు వర్క్ ఇస్తున్న ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 10, 15, 20 లీవ్స్ నో రిమైండర్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? 10, 15, 20కి మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ ఎల్సిఎం తో అక్కడ అడిగింది గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ అంటే 4 9s ని డివైడ్ చేస్తాం. రిమైండర్ ఎంత వస్తే ఆ రిమైండర్ ని 4 9s లో నుంచి తీసేస్తే ఏ ఆన్సర్ వస్తుందో అదే మన ఆన్సర్. మీకు ప్రొసీజర్ కూడా చెప్పాను. ఆన్సర్ ని నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. 4th హోంవర్క్ ప్రాబ్లం ఇది. ఓకేనా? మీకు చెయ్యగలరు అనుకుంటున్నాను. అక్కడ మీరు బాగా ఆలోచించండి. గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై, వాటన్నిటినీ డివైడ్ చెయ్యాలి ఈ నెంబర్స్ అంటే అది ఎల్సిఎం తోనే సాధ్యమవుతుంది. ఓకేనా? అక్కడ మీరు అది ఎల్సిఎం అడిగారు అని తెలుసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకొక రిమైండర్ ఇస్తే, ఈ గ్రేటెస్ట్ నెంబర్ లో కూడా రిమైండర్ ఇస్తే ఏం చేయాలి అది చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 8, 9 and 10 leaves 3 as a remainder in each case. 8, 9, 10. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? వీటన్నిటితో డివైడ్ అవ్వాలి అంటే వీటి యొక్క ఎల్సిఎం కనుక్కోవాలి. 2 4s, 2 5s. ఓకే, ఈ మూడింటికి కామన్ టేబుల్ లేదు కదా, సో అన్నిటిని మల్టిప్లై చేయటమే. 2 into 4 into 9 into 5. సో 2 5s 10, 10 into 36, 360 is the LCM. సో ఇప్పుడు 360తో 5 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏంటండి? 5 9s. సో 363s పోదండి, 362s 720, 9 7. ఓకే, 279. ఇంకొక 9 ఉంది కదా, 2799. సో 360తో ఎన్ని టైమ్స్ మనకి 2799 తో పోతుంది అనేది చూసుకోవాలి. 7 7 6 42, 2
7 3 సార్ 21, 21 4 25. సో 9 7 2 279. సో ఎంతండి రిమైండర్ 279. అయితే మనకు కావాల్సింది ఏంటి, ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యే నెంబర్ కి రిమైండర్ ఇంకొక 3 రావాలన్నమాట. ఓకేనా, లీవ్స్ రిమైండర్. సో ముందు ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యే నెంబర్ అంటే ఆ గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ లో నుంచి ఈ రిమైండర్ ని తీసేయాలి. మా రిమైండర్ 279 ప్లస్ మనకి వీటితో డివైడ్ అయినప్పుడు ఈచ్ కేసులో రిమైండర్ 3 రావాలన్నారు కాబట్టి ఆ 3ని కూడా యాడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు తీసేయండి. ఫస్ట్ ఈ 3 అనేది తర్వాత యాడ్ చేసుకుందామంటే ఫస్ట్ ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యే నెంబర్ని కనుక్కుందాం. ఓకే, 9 లో నుంచి 9 పోతే 0, ఈ 9 లో 7 పోతే 2, ఈ 9 లో 2 పోతే 7. ఓకే, ఇక్కడ ఇంకొక 9 9 9 9 7 2 0. ఇది ఫైనల్ ఆన్సర్ గా పెట్టకూడదు, ఆప్షన్ లో ఉంది కదా అని. ఓకేనా, సో మనకి ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యే నెంబర్ నో రిమైండర్ అని అన్నారా, లేదు, విచ్ లీవ్స్ ద రిమైండర్ 3 అంటే ఆ రిమైండర్ ని యాడ్ చేయాలి. సో 99723 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇది ఉంటేనే మన కరెక్ట్ ఆన్సర్ గా పెట్టుకోవాలి. ఫస్ట్ హైయెస్ట్ గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ అనగానే ఆ వచ్చిన ఎల్సిఎం తో గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ ని డివైడ్ చేసాం. ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యే నెంబర్ ని కనుక్కున్నాం అంతే కదండి. వచ్చిన రిమైండర్ ని తీసేస్తే ఎగ్జాక్ట్ గా డివైడ్ అవుతుంది కదా ఈ నెంబర్. అయితే ఇదేనా మన ఫైనల్ ఆన్సర్, లేదు, ఈచ్ కేసులో రిమైండర్ 3 రావాలి అన్నారు కాబట్టి ఆ రిమైండర్ ని యాడ్ చేస్తే 99723 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో చాలా ఈజీ అండి. ఆ చిన్న కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. విచ్ లీవ్స్ రిమైండర్ అన్నారా, విచ్ లీవ్స్ నో రిమైండర్ అన్నారా. నో రిమైండర్ అంటే ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యే నెంబర్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. విచ్ లీవ్స్ రిమైండర్ అంటే ఆ రిమైండర్ ఎంత లీవ్ చేస్తుందో మనం అంత యాడ్ చేస్తేనే కదా డివైడ్ చేసినప్పుడు రిమైండర్ వచ్చేది. ఓకేనా, ఇప్పుడు నేను 4 అనేది 8 ని డివైడ్ చేస్తుంది అంటే రిమైండర్ ఏమైనా వస్తుందా, నాకు 4 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 రావాలంటే ఇంకో +3 యాడ్ చేస్తే 11. ఓకేనా, 4 తో 11 డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 3 వస్తుంది. అది వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, ఆ చెప్పిందని మనం యాడ్ చేస్తున్నాం అంతే. ఓకే, ఇంతటితో ఈ వీడియోని అయితే స్టాప్ చేస్తున్నానండి. నెక్స్ట్ క్లాస్ లో ఇంకా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ని నేను కంటిన్యూ చేస్తాను. మన పీడిఎఫ్ లో ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అక్కడ డిఫికల్ట్ గా ఉన్నాయన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు మిగిలిన మోడల్స్ అన్ని కూడా కవర్ అయిపోతాయి. సో ఇంకా ఏమైనా ఉంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను హోంవర్క్ ఇచ్చిన 4 ప్రాబ్లమ్స్ ని మీరు ఆన్సర్ చేస్తారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అప్పుడు మాత్రమే మీరు నా క్లాస్ ని ఫాలో అవుతున్నారు, వింటున్నారు. నేను నెక్స్ట్ క్లాసెస్ అప్లోడ్ చేయొచ్చు. ఎందుకు ఒకరు ఇద్దరు ఏంటుంటే వాళ్ళు ఇంకొక చోట నేర్చుకుంటారు కదా అన్న ఆ ఉద్దేశం అయితే నాకు తెప్పించొద్దు. ఓకే, అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే చేయగలను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. సో మన పీడిఎఫ్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. మీకు అవసరం అనుకుంటే తీసుకోండి. థ్యాంక్ యూ.